పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేశారని పత్రికలలో రావటంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఇన్బనాథన, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చౌక్ల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణలతో పాటు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అది సర్వే చేసేసి కనికండించే రివర్ లేకి సీసీ డ్రైన్ మొత్తం కాలువ పట్టేస్తే రెండు పక్క వియర్లకు ఇంకా పొలాలకు రైతులకి కూడా ఆ చెరువుకి ఎస్టిమేట్ అది 90 లక్షలు పెట్టినాం ఎస్టిమేట్. అది సర్వే చెరువు తర్వాత కావాలంటే కంపెనీకి పోవాల్సిందే. నీళ్ళు అంతే కదా, దాన్ని నీరు పెంచుకుంటున్నా నేను. నీళ్ళు దాని మీదనే పడి నష్టమే. రెండు పక్కల ఉన్నాయి సార్, పెంచు. నీకు ఎంత లోడ్ వస్తుందో అంత పెంచు చేసి లెంత్ పెంచుకో. ఏం ప్రాబ్లం అంటే మొత్తం చెరువు మట్టి చెత్త కుప్ప అంతా ఎక్కువ మరవలోనే వేస్తారు సార్. అటుపక్క ఊరి పక్క ఇటు పక్క అంతా కరెక్ట్ క్లియర్ గా ఉంది సార్. ఇండ్లు కట్టేసినారు కాబట్టి ఏడు ముందు అది కట్టేసి అటు పోకుండా చేసినాం. ఇప్పుడు అక్కడి నుంచి ఎనుకుంటేనే వస్తుంది. లింగాయత్స్ కూడా మనకు వాళ్ళకు సమస్య అది వేరే. నేను చెప్తా ఉండేది అటుపక్క పూర్తి నార్త్. తక్కువ రైతులంతా కూడా ఫోన్ చేసి ఇట్లా చెరువు తీసేసినారు. అది చెరువు తీయాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది? నిజంగా చెరువు లెవెల్ ఎందుకు? అసలు తీసేదానికి ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ కాదా? ఇప్పుడు ఎందుకు చిన్న సబ్జెక్ట్ ఇరిగేషన్ మీకు తెలవాలా? మాకైతే మున్సిపల్ కమిషన్ తెలవాలా? మాకు వేరే కాల్చేది లేదంటే సార్, అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్. మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయంటే ఇంక మేము వచ్చి చెరువు దగ్గర పోయి ఇంకా చెరువునే నిండలేదు కదా, ఇంకా దానికి నీళ్ళు పోవడం ఏంటి, చెరువునే నిండలేదని నేను ఈగా కూడా చూసాను సార్. చెరువునే నిండలేదు సార్, అంటే బాటమ్ లెవెల్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్. అంటే 90% వచ్చింది అంటే. మీరన్నా తర్వాత తెలుసుకోవాలి కదా. మీరు ఇరిగేషన్ వల్ల అసలు ఏం జరుగుతూ ఉందన్నా మీ క్లారిటీ ఉండాలి కదా. మనం డిస్కస్ చేసేదానికి అసలు మీ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్గా నేనే మాట్లాడేది మీతో.